నేనుండగా మీరు ఇస్త్రీ చేయడమా? మీ పనులు మీరు చేసుకుంటే ఇంక నేనెందుకున్నది? తప్పుకోండి. కాలిపోతుంది. ఏ అసలు ఇదేమైనా షర్టా? ఈ మధ్య అయితే బొత్తిగా డ్రెస్సింగ్ సెన్సే పోయింది. పెళ్లికి ముందు నన్ను అట్రాక్ట్ చేయడానికి సోకులు మాత్రం బాగా చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు రోజు 24 గంటలు దీని మొహమే చూస్తాం కదా. దీనికి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఏం పోయిందిలే అని చేతికి ఏది దొరికితే అది వేసుకుంటున్నారు. అదంతా కుదరదు. బయటికి వెళ్లేటప్పుడు బాగా దర్జాగా ఉండద్దా? ఉండండి, నేను వేరే షర్ట్ సెలెక్ట్ చేస్తా. ఇదేంటి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని బాలాజీ చెప్పాడు. ఇక్కడ చూస్తే వేరేలా ఉంది. నాకు ఈ షర్ట్ బాగోదు. నీకు తెలుసా నాకు తెలుసా? నాకే షర్ట్ బాగుంటుందో నాకు తెలీదా? మహా బాగా తెలుసు. చూసేవాళ్ళం మేము, మాకు తెలుస్తుంది. ఏందబ్బా ఇదే ఇంత ప్రేమ కురిపిస్తుండదే? దీని కోపం పోయినట్టేనా? గిల్లుకుని చూసుకుంటే అబ్బా ఏందో గిల్లుకునేది నేనే గిల్లుకుంటే కళ్ళు గిల్లుకున్నానో నిజంగానే గిల్లుకున్నానో కూడా తెలియట్లే. దీన్ని గిల్లి చూస్తా. ఏంటా మూట సరసా? అంటే ఇది కళ నిజమానే? గిల్లింది నిజమే. తిన్నగా ఉండండి ఇస్త్రీ చేసేంత వరకు. తొడుక్కోండి. నేను తొడుగుతానుగా. టచ్ చేసుకోండి. అబ్బా ఎప్పుడు చూసినా ఇదే హెయిర్ స్టైల్. నేను దూతానుండండి. పెళ్లికి ముందు ఎలా రెడీ అయ్యేవారు? క్రీములు పౌడర్లు గట్రా వేసుకుని రెడీ అయ్యేవారు. ఇప్పుడు మొహానికి సరిగ్గా సబ్బు కూడా పెట్టడం లేదు. చూడు మొహం ఎంత జిడ్డుగా ఉందో. నా మొగుడికి ఒకటే దిష్టబ్బా. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఏంటి ఇంత ప్రేమ? ఏది ఆ షర్ట్ తీ ఒకసారి. ఇప్పుడే కదా టచ్ చేసుకున్నాను. తీయమని చెప్తున్నాను కదా. తీ. దేనికి? తీయి చెప్తా. తీస్తాను. తీ. ఏం చేస్తున్నావే? ఆగు, నేను తీస్తాను. ఆగు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడే కదా ఇస్త్రీ చేసినావు, మళ్ళీ పిండి ముడతలు చేస్తా ఉండవు. యాక్చువల్ గా నిన్ను పిండాలనుంది. నిన్ను పిండి డ్రెస్ వేసి ఇలా వేడివేడిగా ఇస్త్రీ పెట్టుతో నిన్ను తోమాలనుంది. కానీ అది చెయ్యలేక ఇస్త్రీ చేసి మళ్ళీ పిండుతున్నా. మెంటలా నీకు? నువ్వే మెంటల్. నా పాటికి నేను ఇస్త్రీ చేసుకుంటా ఉంటే నువ్వే వచ్చి లాక్కున్నావు. తెగ ప్రేమగా కబుర్లు చెప్పావు, పౌడర్ వేసావు, తెగ ఇది చేసావు. అవునవును, పౌడర్ రాసాను కదా. ఏం చేస్తున్నావు? ఇక్కడ నీ మీద ప్రేమ పొంగిపోయే ఇదేం చేయలా. మన ఇద్దరు ఏదో తెగ గొడవ పడుతున్నావని మీ తమ్ముడు మా అక్కకు చెప్పడం నేను విన్నా. అది మాట్లాడడానికి ఇటు వచ్చింది. మన మధ్య ఉండే గొడవ వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని ఓ యాక్టింగ్ చేశా. అమ్మా మొత్తం నటనలు నువ్వు ఫేక్. ఫేక్ గిక్కు అన్నావంటే మొహం పొచ్చడైపోద్ది. చేసిన తప్పుని ఒప్పుకోని మనిషివి, చేసిన తప్పుకి సారీ చెప్పుకోని మనిషివి అస్సలు క్షమించను నేను. నీ మీద నాకెప్పుడు ఒకటే ఫీలింగ్, ఇరిటేషన్. మొహం చూడు, జిడ్డు మొహం. దీని శాడిజమైందిరా సామె. దీన్ని ఇస్త్రీ చేయాలంటే మామూలు పని కాదే. అట్ట పిండేసింది. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా. ఏంటి కొత్తగా రోజా గీజా అని పాడుతున్నావు? నువ్వు పనిచేసే చోటుందా? అచ్చి ఏంది నువ్వా? అసలు దేనికి అనుమానించాలో దేనికి అనుమానించకూడదో కూడా తెలీదా? పాట పడితే కూడా అనుమానిస్తావా? రోజా లేదు గూజా లేదా? నిన్నైతే యురేకా సక్కా మిక్కా అని పాడావు. ఈ రోజు 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 రోజా పువ్వు అని పాడుతుంటే అనుమానం వస్తుంది. నీకు దండం పెడతానే, కళ్ళు పోతే నన్ను అనుమానిస్తా.
అయినా నువ్వు ఉండగా నేను ఆ ధైర్యం చేస్తానా? అంటే నేను లేకపోతే ధైర్యం చేస్తావన్నమాట. ఓయమ్మో కాదే, ఏదో మాట వరుసకు చెప్పినా అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళను. ఆ భయం ఉండాలే. కొంచెం సైకిల్ ఆపు, నాకు సైకిల్ తక్కాలనుంది. ఏయ్ నీ వల్ల కాదే. ఆఫ్టర్ ఆల్ నేను సైకిలే తొక్కకపోతే ఇంకా సివిల్స్ ఏం పాస్ అవుతాను? ఏయ్ సివిల్స్ పాస్ అయ్యేదానికే సైకిల్ దొక్కేదానికి సంబంధం ఏముందా? సైకిల్ దొక్కేదే బాడీతో పనే, కాళ్ళు చేతులు కష్టపడాలా. చదువుకునేదే బుర్రకు పనే, దానికి దీనికి లింక్ పెడతావేందే? అసలు నేను డబుల్స్ తొక్కలేనని నీకంత గట్టి నమ్మకమా? ఏమోనే, పడేసావంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి, తర్వాత పని చేసుకోలేను. అసలే నీ ఫ్యూచర్ మొత్తం పని మీద ఆధారపడి ఉండదు. నీ పనికొచ్చిన డోకా ఏం లేదు, నీ కాళ్ళు చేతులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను శుభ్రంగా తొక్కుతా. సరే చూద్దాంలే. ఆపుతున్నా ఉండు, ఆపుతున్నా. దిగు. జాతమే బ్రేక్ లేడన్నాయో తెలిసినా? సరే సరే ఊరికే జోకు. డోకొస్తుంది నీ జోకు. ఎక్కు. ఏయ్ ముందుకెక్కడికి వస్తున్నావు? వెనకాల కూర్చో. అది కదే, ముందు పైప్ మీద బాగుంటదే. తోలు తీస్తాను, వెనకాల కూర్చో. అట్నే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. చంపేస్తాను నిన్ను. చూస్తొక్కమే, చూస్తొక్కు మెల్లగా పోనే. పర్లేదమ్మే, బాగానే దొక్కుతుండో. మరేమనుకున్నావు? అసలు మనం తొక్కితే తిరుగుండదు. ఏమైంది? పంచర్ అయిందే టైరు పగిలిపోయినదా. ఎంతసేపు నేను సైకిల్ దొక్కుతా ఉన్నా పంచర్ కాలే, నువ్వు ఎక్కినావు పంచర్ అయిందా. ఏయ్ చంపేస్తాను నిన్ను. సైకిల్ నేను తొక్కేదానికి నువ్వు తొక్కడానికి అది పంచర్ అవ్వడానికి సంబంధం ఉందా అసలు? సర్లే ఇప్పుడు ఎట్టా? చాలా దూరం ఎక్కడి నుంచే. ఇప్పుడు నువ్వు రూమ్ కట్టుకోవాలా, నేను దింపేసి నేను ఇటుపోవాలా. ఇప్పుడు సైకిల్ దోసుకుంటే ఎట్టపోయేదబ్బా. పంచర్ షాప్కి పోయి పంచర్ ఎందుకు వచ్చేటప్పటికే లేట్ అవుతుంది. ఎట్టబా? పనికి లేటుగా వెళ్తే పద్ధతిగా ఉండదు. ఒక పని చేద్దాం, పద. నేను రూమ్ కి వెళ్తాను, నువ్వు పనికి వెళ్ళు. పర్లేదా? మళ్ళీ ఎంత దూరం నడాలి నువ్వు? పర్లేదు, నడుస్తాను, నువ్వు వెళ్ళు. సరే అయితే జాగ్రత్త. మధ్యాహ్నం వచ్చేస్తాను భోజనానికి. నువ్వు ఫోన్ చేయమ్మే. అలాగే. జాగ్రత్త అమ్మే. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త అమ్మే, నువ్వు వెళ్ళు.
బ్రో ఏంట్రా? చాలా రోజుల నుంచి అడుగుతున్నాను కదా, 2 కాంట్రాక్ట్లు ఇప్పించావంటే సెటిల్ అయిపోతాను. హే, మా నాయన ఎమ్మెల్యే అయినంత మాత్రాన కాంట్రాక్ట్లన్నీ అంత సులభంగా వచ్చేస్తాయి అనుకున్నావా? మీరు నా ఫ్రెండ్స్ కావచ్చు, నాతోనే పడుండొచ్చు, కానీ వ్యాపారం వ్యాపారమే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. చెప్పు బ్రో.